హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరికీ వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా. మొన్న మా కజిన్ ఒక న్యూస్ షేర్ చేసిందండి నాకు. ఇంకో ఫ్రెండ్ డెలివరీకి వచ్చిందండి. డెలివరీకి ఉంది. వాళ్ళ మదరు ఈ అమ్మాయికి పురుడు పోయడానికి అమెరికాకి వెళ్ళింది. అమెరికాకి వెళ్తే మా కజిన్ వాళ్ళ మదర్ని డిన్నర్కి ఇన్వైట్ చేసింది. ఓకే, డిన్నర్కి ఇన్వైట్ చేసింది, తిన్నారు, అంతా అయిపోయింది, ఎంజాయ్ చేశారు. వాళ్ళ మదర్ అంట మా కజిన్ తోటి గొడవ పెట్టుకుంటుందంట. నువ్వు ఎందుకు ఇక్కడ పురుడు నువ్వు ఎందుకు వేసుకున్నావు, నువ్వు పురుడు వేసుకున్నావని మా అమ్మాయి ఇక్కడ పురుడు వేసుకుంటా అంటే నేను వచ్చాను. మాకు ఊర్లో పొలాలు ఇల్లు అవన్నీ ఉన్నాయి, మేము అవన్నీ వదిలేసుకొని రాలేము. నువ్వు వేసుకున్నావు పురుడు కాబట్టే మా అమ్మాయి ఇక్కడ వేసుకుంటా అని అన్నది. అందుకని వచ్చి ఈ అమ్మాయి మీద గొడవ పెట్టుకుంటే ఈ అమ్మాయి ఏం చేస్తుందండి? నువ్వు వేసుకోకూడదు ఇక్కడ పురుడు అంటదంట వాళ్ళ మదరు. అది ఎట్లా అండి? ఈ అమ్మాయి మా కజిన్ ఇష్టము, మా కజిన్ హస్బెండ్ ఇష్టము, మీరెవరు చెప్పడానికి? మీరేదో ఫార్మాలిటీగా పెద్దవాళ్ళు ఇండియా నుంచి వచ్చిండ్రు, పేరెంట్స్ దూరంగా ఉంటారని మీకు భోజనానికి పిలిస్తే మీరు ఇలాగా మాట్లాడేది? మీకెందుకండి? వేరే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మీకెందుకు? వేరే వాళ్ళ పిల్లలు ఎక్కడ పురుడు పోసుకుంటే మీకెందుకు? మీకు పొలాలు ఉన్నాయి మాకు తెలియదు, మీకు ఆస్తులు ఉన్నాయి మాకు తెలియదు, మాకు సంబంధం లేదు. పిలిచి భోజనం పెట్టినందుకు మీరు అలా ఇన్సల్ట్ చేస్తారా? అలా హింసిస్తారా మనుషుల్ని? అది వాళ్ళ ఇష్టము, మీరెవరు చెప్పడానికి? మరి మీ అమ్మాయి వేసుకుంటుంది, మీ అల్లుడిని అడుక్కోండి. పరాయి వాళ్ళని అవతల వాళ్ళని క్వశ్చన్ చేయడానికి మీకు రైట్స్ లేవు. మీరు నోరు మూసుకొని వచ్చారు, తినండి, వెళ్ళిపోండి, అంతే అండి. ఇలాంటి రీలు ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక 2-3 నెలల సంద ఆలోచిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సేమ్ ఇదే సిచ్యువేషను 14 ఇయర్స్ బ్యాక్ నేను మా చిన్న పాప పుట్టిన తర్వాత కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను. ఇక్కడే ప్రపంచంలో 7 సముద్రాలు దాటి వచ్చినా కానీ ఆ విలేజ్ బుద్ధులు ఉంటాయి చూసావా, విలేజ్ లేడీస్ బుద్ధులు, అవి మాత్రం పోవండి. సేమ్ ఇదే సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను. ఓకే అండి, ఉంటారు. అమెరికా కాదు, కెనడా కాదు, ప్రపంచంలో 7 సముద్రాలు దాటిపోయినా కానీ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వేరేనే ఉంటుందండి. అలా మాట్లాడే వాళ్ళు అలాగే ఉంటారు. ఎంతసేపు పక్కన వాళ్ళ కాపురాలకు పోయి చూసి తొంగి చూసి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మనం ఏం చేయలేము. వదిలేయండి మీరు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.